అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు ముందుగా డేట్ చూసుకుంటే డిసెంబర్ 27, 2025. ఈరోజు శనివారం ఆదివారం గుంటూరు మార్కెట్ యార్డ్కి సాధారణ సెలవులు. పోతే ఈ వారం కూడా మొత్తం కూడా చాలామంది రైతులు కూడా ఈ ధరలేనేవి ఇప్పుడు వస్తున్న 5-6 మిర్చి రకాలు వస్తున్నాయండి మార్కెట్కి. అటు కర్నూలు, నంద్యాల, ప్రకాశం వైపు పూర్తి స్థాయిలో రావట్లేదు. కొంచెం ఒక 5-6 రకాలు 7 రకాలు వస్తున్నాయి. ఈ రకాలు కూడా ధరలు రైతులైతే అమ్ముకోవడం జరుగుతుంది. ఏ ధరలు జనవరి దాటిన తర్వాత కంటిన్యూ అవుతాయా తగ్గుతాయా అని కొంతమంది రైతు సోదరులు, తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయని కొంతమంది ఏసీలో పెట్టుకోవచ్చని రకరకాలుగా అడుగుతున్నారు. నేను కూడా రైతులకు కూడా కొంతమంది రైతుల్ని ఈ వారంలో కలిసినప్పుడు ఎక్కువగా కర్నూలు రైతులను, నంద్యాల రైతులను కలిశానండి. వాళ్ళు చెప్పేది నేను కొంత పరిగణన తీసుకొని నేను కూడా కొంత వివరణ వాళ్ళకు కూడా చెప్పాను. కొంత వీడియో ద్వారా మిగతా రైతులకు కూడా తెలియచేద్దామనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నా. వాస్తవంగా ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళేటప్పుడు వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి. చాలామంది రైతులు కూడా లైక్ చేయడం మర్చిపోవటం వల్ల ఈ నలుగురికి షేర్ చేయటం వల్ల వాళ్ళకు కూడా ఉపయోగపడి ఎంతో. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది అప్డేట్ ఇచ్చినప్పుడు. మీరు ప్రతిరోజు కూడా ఉదయం పూట వీడియో చూసేటప్పుడు ఖచ్చితంగా డేట్ చెప్తున్నాను, ఏ రోజో చెప్తున్నాను, ఏ సంవత్సరం చెప్తున్నా. ఇది గుర్తుపెట్టుకొని వీడియో చూడండి. నేను ఒక్కోసారి కూడా చెప్తున్నా డేట్ మారితే మార్కెట్ రేటు కూడా మారిపోయింది ఒక్కోసారిని. అది గుర్తుపెట్టుకొని ఇంకా వివరాలకు వెళ్ళిపోదాం. గుంటూరు మార్కెట్ మిర్చి ధరల పరిస్థితులు చూసుకుంటే ఇప్పటికైతే వచ్చే కొత్త మిర్చి సరుకులు మంచి ధరలు అయితే ఉంటున్నాయి. సీడ్ రకాలు వచ్చే రకాలు అంటే డీడీ కావచ్చు, 341 కావచ్చు, 108 కావచ్చు, కొద్దో గొప్ప కర్నూలు వైపు 334 సూపర్ 10 వస్తున్నాయి. అవి బాగానే ఉన్నాయి. ఆరుమూరు బాగానే ఉంది. ఈ సంవత్సరం ఇదే రోజుల్లో పోయిన సంవత్సరం చూసుకుంటే 25,000 30,000 టిక్కీ వస్తే ఈ సంవత్సరం 10,000 5,000. నిన్న సోమవారం నాడు చూసుకుంటే గురువారం సెలవు అని చెప్పేసి ఒక్కసారి ఒక 20,000 బస్తాలు వచ్చినాయి. తర్వాత చూస్తే 10, తర్వాత చూస్తే 5-6,000, నిన్న 3-4,000 ఇట్లా వస్తున్నాయి. అంటే సరుకు మూమెంటింగ్గా పెరగలేదు కాబట్టి ధర అయితే బాగానే ఉంది. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే 15,000 15,500 లోపు సీడ్ రకాలు జరిగితే 6-3 ఇవన్నీ 11-12,000 జరిగినాయి. కానీ ఈ సంవత్సరం బాగా డీడీ రకం కానీ 341 కానీ ఇంచుమించుగా ఏసీల ధరలతో పాటు మీట్ చేస్తున్నాయి. ఎందుకంటే టోటల్గా మనకు ప్రతిరోజు కూడా మీకు వివరిస్తున్నా. నేను విస్తీర్ణం తక్కువ, ఇక్కడ ఏసీలో కూడా అనుకున్నంత క్వాలిటీ సీడ్ రకాలకి డిమాండ్ అని చెప్పడం కూడా జరిగింది. ఇంతకుముందు అంత అనుకున్నంత స్టాకుల పరంగా సీడ్ రకాలు లేవు మార్కెట్లో. ఇప్పుడు వచ్చే కొత్త మిర్చి రకాలు కారం కంపెనీలకి బాగా కలర్ వచ్చే మూమెంట్ ఉంది, మంచి రంగులు వస్తాయి, పౌడర్ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో మార్కెట్ ధర చూస్తే సీడ్ రకాలకి 17,500 16,000 కానీ జరుగుతున్నాయి. ఆరుమూరు 12,000 కాసుకొని 13,000 ఉంది. సిజంటా బ్యాడికి కూడా 15,000 దాకా జరుగుతుంది. కుబేరా కూడా 15,000 క్వాలిటీని బట్టి జరుగుతున్నాయి. 334 కూడా మన డీలక్స్ రాలేదు కానీ ఎందుకంటే మచ్చ వస్తుంది కాబట్టి బెస్ట్ 16 వేసి అంటే డీలక్స్ 17,000 జరిగింది. ఇంకా సూపర్ అయితే మచ్చగిచ్చ లేకుండా డ్రై ఉండి సైజు ఉంటే ఏసీ ధరలతో పాటు ఉంటుంది. కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇది రైతులకి చిన్న విన్నపం అండి నాది, మన ఛానల్ తరఫున. చాలామంది రైతులు కూడా నేను కర్నూలు రైతులను కలిశానని చెప్పాను చూడండి. కలిసినప్పుడు ఏమండి మా ఈ పక్క పొలమే, అతని చూస్తే 17,000 జరిగింది డీడీలు 341 కానీ డీడీలు కానీ, పక్క అతని 17,500, నాయ చూస్తే 16,000, పక్క పొలమే చూడండి అని చెప్పేసి. కరెక్టే, ఎందుకు జరిగింది ఏందని చెప్పేసి నేను కూడా రైతులతో పాటు మిర్చి బస్తాలని చూస్తే ఒకటి చూస్తేనేమో సూపర్ డీలక్స్ ఎక్కడ కూడా మచ్చ లేకుండా గ్రేడింగ్ ఫాల్ట్ లేకుండా బాగుండి నెంబర్ 1 ఉంది. 17,000 జరిగింది. సరే 16,000 జరిగిన క్వాలిటీ ఎలా ఉందని చూస్తే
గ్రేడింగ్ ఉంది, అంటే గ్రేడింగ్ సరిలేదు, మచ్చ తగులుతుంది, గ్రేడింగ్ సరిలేకపోయేసరికి 6 పడింది. సరే 15,000 రకం ఎట్లా 15,000 పడతామైంది, బాగా నా సైజు ఉందండి, రంగు ఉందన్నాడు. సైజు రంగు బాగానే ఉంది, పండు ఉంది. బాగా ఎండబెట్టిన తర్వాత నీళ్ళు కొడతాం జరుగుతుంది. బాగా ఎండిపోయి నీళ్ళు కొట్టకపోతే కాయ తొక్కటానికి వీల్లేదని చెప్పేసి నీళ్ళ తడి ఎక్కువ జరగటం వల్ల బాగా మెతకదనం వచ్చేసి కాయ పగిలిపోయి అక్కడక్కడ పండు ఉండి గ్రేడింగ్ లేకపోతే 6 జరిగింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, రైతు సోదరులకి, మీరు పెట్టుబడి పెట్టి 6 కాలం పండించి మార్కెట్కి తెచ్చుకునేటప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఉన్న ఫార్మాలిటీస్ మీరు గమనించి గ్రేడింగ్ లేకుండా, పండు లేకుండా, మెతకదనం లేకుండా మంచి చేస్తే గుంటూరు మార్కెట్ యార్డ్లో మంచి ధరలు పడతాయి. ప్రతి ఒక్క దిగుమతి వ్యాపారస్తులు, కమిషన్ షాప్ వాళ్ళు డిమాండ్గా అమ్ముతారు. మీరు ఎప్పుడైతే గరుకుదనంతో తీసుకొస్తారో చురుకుదనంతో అమ్ముకోవచ్చు అండి. నేను చెప్పే చిన్న మాట, గరుకుదనంతో తీసుకురండి, చురుకుదనంతో అమ్ముతారు దిగుమతి వ్యాపారస్తులు. మా కొట్లో ఈరోజు టాప్ రేట్ అమ్మాం అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. టాప్ రేటు అమ్ముకున్నాడు ఈ రైతు అని చెప్పి మీకు వెళ్ళి చూపించే పరిస్థితి వస్తుంది. ప్రతి రైతు ఇది గమనించాలి. మెయిన్గా మీరు పండిస్తున్నారు, తీసుకొస్తున్నారు. ఇందాక వేరియేషన్ చెప్పా, ఒకరి 17,000 ఎందుకు పడ్డాయి, ఒకరి 16,000 ఎందుకు పడ్డాయి, ఒకరి 15,000 ఎందుకు పడ్డాయి. ఒకటే రకం, పక్క పొలం, తేడా ఇదే. బాగా డ్రై చేసి నీళ్ళు కొడతాం, గ్రేడింగ్ లేకపోవటం. ఇంకొకటి, కొంతమంది రైతులు కూడా ఏమండి మరి కొద్దిగా ఎండబెట్టుకొని తీసుకురావచ్చు కదా పని ఉంటే మార్కెట్ తగ్గిద్దేమని చెప్పి తీసుకొచ్చానండి. సెలవులు వస్తున్నాయి, పొరపాట్లో కూడా ఒకరోజు లేట్ అయినా కానీ మార్కెట్ బాగుంది ప్రజెంటు. మీరు ఆ మార్కెట్ని సద్వినియోగం చేసుకోండి. మీరు తీసుకొచ్చి తక్కువ రేటుకి అమ్ముకొని నష్టపోయే పరిస్థితి తెచ్చుకోవచ్చు. ప్రతి రైతుకు కూడా గుర్తుపెట్టుకోండి. ఇవాళ వీడియో చేయడం నిన్న ఈ వారంలో చూశాను కాబట్టి వీడియో ద్వారా రైతు సోదరులకు తెలియచేయాలనే ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నా. మీరు ఎప్పుడైతే బాగా గరుకుదనంతో తీసుకొస్తారో చురుకుదనంగా అమ్ముకునే మార్గం ఉంటుంది. దిగుమతి వ్యాపారస్తులు కూడా టాప్ రేట్, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 100లో ఉన్నారు వ్యాపారస్తులు కొనేవాళ్ళు. ఒకళ్ళు కాదు, ఇంకొక 10 మందికి చూపిస్తారు. మంచి రేట్ అమ్ముతారు. మీకు మంచి ధరలో రావటం వల్ల మంచిగా డబ్బులు వస్తాయి. రైతు సోదరులు మాత్రం ఇది పక్కాగా గుర్తుపెట్టుకోండి. కొంతమంది రైతులు, కర్నూలు రైతుల గురించి ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. ఇది బాగా డ్రై చేస్తున్నారు, నీళ్ళు కొడుతున్నారు. నీళ్ళు కొడటం వల్ల బాగా తూకం పెరిగిద్దే కానీ మార్కెట్ తగ్గిద్ది. ఇది తూకం పెరిగిద్ది, మార్కెట్ తగ్గిద్ది, కానీ ఏం ఉపయోగం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్లో మార్కెట్ రేట్లు అనేది బాగానే ఉంటుందండి. ఎందుకంటే సీడు రకాలు టోటల్గా నేను సర్వే చేసిన ప్రకారం అయితే 50% తేజ, 20% ఆర్మూరు, మిగతా రకాలన్నీ కూడా అది ఏ బ్యాడిగి రకం కావచ్చు, నాటు రకాలు కావచ్చు, సీడ్ రకాలు కావచ్చు, 30% కాబట్టి సీడ్ రకాలు పౌడర్ కంపెనీలకి, ఆయిల్ కంపెనీలకి, మసాలా దినుసులకి సీడ్ రకాలు మంచి అవసరం. మార్కెట్ అనేది బాగుంటుంది. మీరు రైతు సోదరులు గుర్తుపెట్టుకొని నేను చెప్పిన అంశాల మీద వీడియో చేస్తున్నాం కూడా. అందుకని గుర్తుపెట్టుకొని ఒకరోజు లేట్ అయినా కానీ బాగా ఎండబెట్టుకొని గరుకుదనంతో గ్రేడింగ్ లేకుండా ఏం లేకుండా తీసుకొస్తే, ఇవాళ తాలు కూడా విపరీతంగా నీళ్ళు కొడుతున్నారు కర్నూలు రైతులు. కొట్టకాకండి, బాగా రంగులున్న తాలు తీసుకురండి. 10,000, 11,000 జరుగుతున్నాయండి. 6,000, 7,000 కానించి మీ నీళ్ళు కొడటం వల్ల 5-6,000 అమ్ముతున్నారు. ఆ నీళ్ళు కొట్టకుండా ఉంటే 10-11,000 అమ్ముతారు. గరుకుదనంతో తీసుకొచ్చి సురుగుదనంతో అమ్ముకోండి. ఇదండి ఈరోజు టాపిక్. వీడియోలు ఎంత పెరగకుండా చూసి రైతు సోదరులు నా వినపం గమనించి సక్రమంగా తీసుకొచ్చుకొని సక్రమంగా అమ్ముకోండి. రేపు మరొక టాపిక్తో కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.